ఆ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాభివందనాలు. సీయోను నుండి దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. పిల్లారా, బైబిల్ స్టడీ, ఈరోజు బైబిల్ స్టడీలో మనము రెగ్యులర్గా మనము సండే వర్షిప్లో ఆరాధించే వాక్యం కాకుండా ఒక కొత్త విధంగా ఒక పత్రికను మనం ఆరాధించుకున్నాం. బైబిల్లో రాసిన ఒక చిన్న పత్రిక గురించి, రాసిన రచయిత గురించి కొన్ని కొత్త విషయాలు మనం తెలుసుకుందాం. బైబిల్ స్టడీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మనకు తెలియని విషయాలు, బైబిల్ సంబంధించి మనకు కొన్ని విషయాలు తెలియదు. ఎందుకంటే చాలా మర్మయుక్తమైన బైబిల్ గ్రంథం ఇది. ఎంతోమంది పండితులు, బైబిల్ పండితులు శతాబ్దాల తరబడి రీసెర్చ్ చేసి 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 ఈ బైబిల్ను ఇంతవరకు బైబిల్లో ఉన్న మర్మాలు గ్రహించలేకపోయారు. మనం ఇంకా ఏదో మనకున్న మిడిమిడి జ్ఞానంతో కొంచెం we try to collect the pebbles on the beach. We cannot dare enough to enter into the sea. ఆ బీచ్లో చిన్నపిల్లల నుంచి గబ్బలు ఏరుకుంటారు చూడండి, అట్లా ఆ ప్రయత్నమే ఈ బైబిల్ స్టడీ యొక్క ప్రయత్నం. పిల్లరా, ఈరోజు మనము యాకోబు రాష్ట్ర పత్రిక గురించి మనం కొంచెం ధ్యానించుకుందాం. యాకోబు రాసిన పత్రిక అందరు తీయండి, బైబిల్ ఉన్నవారు. 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13 నుండి 20 వరకు. 5వ అధ్యాయము 13 నుండి 20 మార్చి చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనము మీరు చదువుతారు. 5వ యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13 నుండి 20. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమిని తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకోలేక మీరు తీర్పు పాలు కాకుండాన్నట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషం కలిగిన అతడు గీతలు పాడవలెను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపించవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే మీ పాపములో ఒకరితో ఒకడు ఒప్పుకునుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరితో ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా బలవంటి స్వభావం గల పురుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. నా సహోదరులారా, మీరు ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్ళింపచేయుటలా పాపివాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయినని తాను తెలుసుకున్నవలెను. దేవుడి తుది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. పిల్లారా, యాకోబు గారు రాసిన ఈ పత్రిక మీకందరికీ తెలుసు. ఎవరి యాకోబు? యేసు ప్రభు. వెరీ గుడ్, చాలా మంచిగా చెప్పారు. కానీ యేసు ప్రభు యొక్క శిష్యులు అనగా యేసు ప్రభు యొక్క అపోస్తులు ఎంతమంది పేరు చెప్పగలుగుతారా? అచ్చా, ఈ అపోస్తుల యాకోబు ఎంతమంది?
మీరు యేసుక్రీస్తు సహోదరుని చెప్పారు, చాలా మంచిది. ఇక్కడ కూడా ఉన్నారు యాకోబు అపోస్తుల్లో. మనకు తెలిసిన అపోస్తుల పేర్లు చెప్పమంటే అక్కడ మొదటి పేతురు అని చెప్పేస్తాను, ఎందుకంటే చాలా ప్రాముఖ్యం కలిగిన వ్యక్తి. రెండవ అపోస్తులు మత్తయి అని చెప్తాం మనం. మూడవ ఆయనను యోహాను అని చెప్తాం మనం. నాలుగవ అతన్ని తోమా అని చెప్తాం మనం. ఐదవ అతను బర్తలోమియా. ఇక్కడ నుంచి కొంచెము ఇదే స్ట్రగుల్ అవుతుంటాం మనం. అయితే యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఇద్దరు ఉన్నారు యాకోబులు. మొదటి యాకోబు జెబెదయి కుమారుడైన యాకోబు. రెండవ యాకోబు అల్ఫై కుమారుడైన యాకోబు. జెబెదయి కుమారుడైన యాకోబుకు చరిత్రకారులు, the historians, they have given him a name as James the Great. అల్ఫై కుమారుడైన యాకోబుకు ఇచ్చిన పేరు జేమ్స్ ద మైనర్, చిన్న యాకోబు. అయితే యేసుక్రీస్తు వారి సహోదరుడికి ఇచ్చిన పేరు జేమ్స్ ద జస్ట్, అంటే నీతిమంతుడైన యాకోబు. ఇప్పుడు మీకు క్లియర్ అయింది కదా. ముగ్గురు యాకోబులు మనకు కొత్త నిబంధన గ్రంథంలో కనబడతారు. చరిత్రకారులు కూడా కన్ఫ్యూజ్ కావద్దని ఎవరికి వారిని పేర్లు పెట్టారు. అయితే మీరు అనొచ్చు, ఈ ముగ్గురిలో మరి యేసుక్రీస్తు దగ్గర 3.5 సంవత్సరాలు శిష్యరికం చేసిన వారు రాయించచ్చు కదా ఈ పత్రిక. మీరు ఎలా చెప్తారు యేసుక్రీస్తు సహోదరుడే రాశాడని? ఎక్కడ రాయబడలేదు. యాకోబు పత్రికలో మీరు ఎక్కడ చదివినా కానీ నేను యేసుక్రీస్తు సహోదరుని ఎవరు చెప్పుకోలేరు కదా. యాకోబు కూడా నేను యేసుక్రీస్తు దాసునని చెప్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మా అన్న అయితే నేను ఎంత గర్వంగా చెప్పుకుంటా. యేసుడు మా అన్న కాడ ఒక పాట కూడా ఉంది. మరి ఇక్కడ చెప్పుకుంటలేడా ఆయన యాకోబు మీరందరూ సహోదరులని? ఎక్కడ చెప్పుకోలే ఆయన మా అన్న యేసుక్రీస్తు అని. నేను దాసుని అంటున్నాడు అక్కడ. అది గొప్పదనం అన్నట్టు, ఆయన గొప్పతనం. వీళ్ళారా ఇప్పుడు జెబెదయి కుమారుడు రాసిండ్రా అంటే జెబెదయి కుమారుడైన యాకోబు అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో మనం చూస్తే హేరోదు చేత చంపబడతాడు. తర్వాత నేను చదువుకోవచ్చు. 12వ అధ్యాయంలో ఉంటుంది. 12వ అధ్యాయంలో హేరోదు చేత చంపబడతాడు. 13వ అధ్యాయంలో పౌలు సేవకు వస్తాడు, ప్రభు సేవలు. కనుక జెబెదయి కుమారుడు రాసే ఛాన్స్ లేదు. ఇక పోతే అల్ఫై కుమారుడు అనే యాకోబు కూడా యూదుల చేత యెరూషలేములో సువార్త ప్రకటించుతుండగా రాజులు చెప్పబడతాడు. కనుక చిన్న యాకోబు రాసే ప్రసక్తి లేనే లేదు. ఈ ఇద్దరిని మనం రూల్ అవుట్ చేసినాక మిగిలింది ఎవరు అంటే యేసుక్రీస్తు యొక్క సహోదరుడు అయిన జేమ్స్ ద జస్ట్. అయితే ఈ జేమ్స్ పత్రిక రాసిన జేమ్స్ యేసుక్రీస్తును వెంబడించిన గుంపులో లేరు. యేసుక్రీస్తును వెంబడించలే ఇతను. మిగతా అపోస్తలులు 3.5 సంవత్సరాలు సేవ చేశారు, కానీ ఈ జేమ్స్ అనే యేసుక్రీస్తు యొక్క సహోదరుడు యేసుక్రీస్తుని తిరగలేదు. ఎందుకంటే ఈ యేసుక్రీస్తు తర్వాత మరియా యోసేపులకు పుట్టిన పిల్లలు ఎవరు నమ్మలేదు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లోకరక్షకుడు అని నమ్మలేదు వీళ్ళు. అయితే ఈ యాకోబు శిలువ మరణం తర్వాత యేసుక్రీస్తు నందు నమ్మకంగా ఉంచిన వాడు. కుటుంబం అంతా నమ్మింది. మీరు మత్తయి సువార్త
13:55 చూస్తే మీకు తెలుస్తుంది. చదవండి. 13:55 మరియా యోసేపు సంతానము. మత్తయి 13:55. మాథ్యూ గాస్పెల్ 13:55. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? తల్లి పేరు మరియా కాదా? యాకోబు యోసేపు సీమోను యూదా అనువారు ఇతని సహోదరులు కారా? ఇతని సహోదరులు అందరూ మనతోనే ఉన్నారు కారా? సహోదరులు అందరూ అంటే ఇక్కడ చూడండి, నాకన్నా చూడండి ప్లీజ్. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వల్ల కలిగిన సంతానం. ఇలా యోసేపు ప్రమేయం లేదు. అందుకే ఇక్కడ క్లియర్గా రాస్తారు మత్తయి సువార్తలో, యోసేపు మరియలకు పుట్టిన పిల్లలు. యేసుక్రీస్తు మరియా గర్భం నుండి జన్మించినట్టు, కానీ తన పరిశుద్ధాత్మ వల్ల కలిగిన సంతానం ఇది. అయినను ఇక్కడ రాస్తున్నది 9 కుమారులు. 9 కుమారులు జ్యేష్ఠుడు యాకోబు. పెద్దవాడు, అందరికంటే పెద్దవాడు. అందరికంటే చిన్నవాడు యూదా గారు. ఫాలో అవుతున్నారా గాంధీ గారు? మిమ్మల్ని అడుగుతున్నా. నేను చెప్పింది అర్థమవుతుంది కదా? మీరు అర్థం కాకపోతే ఇంకా చేయలేపాలా? అప్పుడు మళ్ళా చెప్తాను నేను. ఓకేనా? రైట్. యాకోబు మొదటి సంతానము, చివరి సంతానము యూదా. మొదటివాడు చివరివాడు 2 పత్రికలు రాశాడు ఇక్కడ. యాకోబు పత్రిక రాశాడు, యూదా పత్రిక రాశాడు. కానీ మొదట వీళ్ళు ఎవరు నమ్మలేదు వీరు ప్రభువుని. అయితే చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, యాకోబు తండ్రి అయిన యోసేపు, అంటే మరియా భర్త అయిన యోసేపు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయాడు. చివరిలాగా లేడు ఆయన. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే యోసేపు గారు చనిపోయారు. చనిపోతే కుటుంబ భారము, 2 ఆడపిల్లలు కూడా ఉన్నారట, సోదరి మనులు కూడా ఉన్నట్టు మధ్య రాస్తాడు. 2 ఆడపిల్లలు, 4 మగ పిల్లలు, యేసుక్రీస్తు వారు, మరియా గారు. పెద్ద కుటుంబం అయిపోయింది. ఇప్పుడు ఈ పెద్ద కుటుంబాన్ని పోషించాలంటే యేసుక్రీస్తు వారు అప్పటికి పెద్దగా అయిపోయారు. యాకోబు అతని తర్వాత జ్యేష్ఠుడు కనుక ఇతడు యేసుక్రీస్తు కాంటెంపరీస్, అంటే ఒకే దీంట్లో పెరిగిన వాళ్ళు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు తేడాలు అంతే. కనుక కుటుంబ భారము మోసింది ఈ ఇద్దరే. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు, యాకోబు. ఈయన తల్లిని పోషించాలి, అన్నదమ్ములను, అక్క చెల్లెలను పోషించాలి, చెల్లెలను పోషించాలి, 3 తమ్ములను పోషించాలి. వడ్ల పని చేసుకునే యోసేపు చనిపోయాడు. వీళ్ళకు వస్తున్న ఆదాయంలో ఎంతో కొంతలో కుటుంబం నెట్టుకపోయారు ఇద్దరు. అయితే ఈ క్రమంలో యాకోబు యేసుక్రీస్తును చాలా దగ్గరగా చూశాడు, మంచిగా అబ్జర్వ్ చేశాడు. చాలా దగ్గరగా యేసుక్రీస్తు, ఆయన బోధనను అవన్నీ కొంచెం దగ్గరగా ఆయన అబ్జర్వ్ చేశాడు, సన్నిహితంగా ఉన్నాడు. కానీ వీళ్ళెవరూ నమ్మలేదు అప్పుడు. ఈయన లోకరక్షకుడని, ఓన్లీ రిజరెక్షన్, ఆయన ఆరోహణమైన తర్వాతనే వీళ్ళందరూ నమ్మిండ్రు వాళ్ళు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఆఫ్టర్ రిజరెక్షన్ యేసుక్రీస్తు ప్రభు యాకోబుకు మాత్రమే కనబడ్డాడు. మరియమ్మకు కనబడలేదు, మిగతా తమ్ముళ్ళకు కనబడలేదు. అపోస్తుల కార్యం 1 కొరింథీ 15వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట రాసింది. 1 కొరింథీ 15వ అధ్యాయము. ఇక్కడ పౌలు గారు యాకోబును వేరుగా చేసి, అపోస్తులను వేరుగా చేసి చూపిస్తున్నాడు. ఇక్కడ యాకోబు నాట్ వన్ ఆఫ్ ద అపోజిల్స్. మీరు చాలా మంచిగా గుర్తుపెట్టుకోవాలా, యాకోబు అపోస్తుల్లో ఒకడు కాడు.
అపోస్తులు 12 మంది వేరు, యాకోబు వేరు. ఈ మాట పౌలు గారు రాస్తున్నారు. చదవండి. 1 కొరింథీ 5:15-7. తరువాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులందరికీ కనబడెను. ఇక్కడ వేరు చేస్తున్నాడు పౌలు. యాకోబును అటు తర్వాత అపోస్తులకు. అంటే యాకోబు అపోస్తులుడు కాడు. ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద యేసుక్రీస్తు శిష్యుల్లో ఆయన వెంబడించేవాడు కాదు. అందుకే పౌలు రాస్తుండ్రు యాకోబుకు కనబడి అటు తర్వాత అపోస్తులకు కనబడాలని చెప్పి రాస్తుంటాడు. అయితే ఈయన యాకోబు తరువాత యేసుక్రీస్తు చనిపోయి అపూర్వమైన తర్వాత యెరూషలేము సంఘానికి ఇతను సంఘ పెద్దగా ఉన్నాడు. యెరూషలేము సంఘానికి ఇతను మూల స్తంభం, వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ ద యెరూషలేము సంఘానికి. నీకెట్లా తెలుసు అంటే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ దాంట్లో వచనంలో పౌలు గారు ఈ మాట రాస్తున్నారు. ఏం రాస్తున్నారంటే యాకోబు కూడా యెరూషలేము సంఘానికి ఒక ముఖ్యమైన పిల్లర్. చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అతనిని తప్ప అపోస్తలులలో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూసింది. యాకోబును మాత్రమే చూసింది. ఎట్లా ఎందుకు చూసింది? యాకోబు మాత్రమే పౌలు అంటే తర్వాత చదవండి. నేను మీకు రాయించిన ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధం మాట్లాడటం లేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చింది. క్రీస్తునందున యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయం లేకుండాను గాని మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేసి వచ్చిన. ఓకే అక్కడ చూడండి. మళ్ళా రెండవ అధ్యాయం గలతీ 2:9 రాయబడి నుంచి మాట్లాడుతారు ఒకసారి. గలతీ 2:9 అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలులకు పేతునకును సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలులను నాకును సామర్థ్యం కలుగజేసినవని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు ఇక్కడ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలా. ఈ యాకోబు యేసుక్రీస్తు సహోదరుడు యాకోబు యెరూషలేము సంఘానికి మూల స్తంభము. ఇది ద పిల్లర్ లైక్. అయితే దిగసిపస్ అనే ఒక చరిత్రకారుడు, 1వ శతాబ్దం చరిత్రకారుడు, మీరు గూగుల్లో మీరు సర్చ్లో కొట్టి చూడొచ్చున్నాయి. దిగసిపస్ స్పెల్లింగ్ నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అది గ్రీక్ పేరు, కానీ ఇతను యూదుడు. దిగసిపస్ ద నజరేన్ ఆయన పూర్తి పేరు. ఇతను రాస్తాడు. ఇతను సన్నిహితంగా అపోస్తలులతో వెతికినవాడు ఈ చరిత్రకారుడు. ఇతను ఏం రాశారంటే ఈ యాకోబు ఈజ్ ఎ గ్రేట్ ప్రేయర్ వారియర్. గంటల తరబడి యెరూషలేము సంఘంలో గంటల తరబడి మోకాళ్ళ నుండి ప్రార్థన చేసేవాడట. అందుకే అతని మోకాల్లో ఒంటె మోకాళ్ళ వల్ల ఉండేదేమో అని చెప్పి చరిత్రకారులు చెప్తారు. ఒంటె మోకాళ్ళు ఎప్పుడన్నా చూశారా? ఒంటె మోకాళ్ళు మీరు కాయలు కాసి ఉంటుంది. ఒంటెకు కూర్చుని కాయగారు ఒంటె మోకాళ్ళు అంటే ప్రార్థన చేసి 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 మోకాళ్ళు ఇవన్నీ ఇట్లా కాయలు కాసిపోతాయట. ఆయన ఒంటె మోకాళ్ళ లాగా అయినాయట ఆయన యాకోబు గారి యొక్క మోకాళ్ళు. అయితే ఈ హెగర్చెపస్ అని అంత రాస్తాడు. ఇతను ఆ సంఘము పెద్దగా ఉండి దేవునికి ప్రార్థన చేసేవాడు. గంటల తరబడి ఓ దేవా, నేను నీ సహోదరునే అని నిన్ను గుర్తించలేకపోయాను. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు, మాతో ఉన్నప్పుడు మేము మా కుటుంబము
నిన్ను గుర్తించలేకపోయాం దేవా, అటువంటి తప్పు ఇంకెవ్వరూ చేయకూడదు అని ఎవరైతే యేసుక్రీస్తుని ఎరగలేదు వారందరూ యేసుక్రీస్తుని ఎరిగి నీలో రక్షణ పొంది నాలాగా మారునంత పొంది నీకు ప్రార్థన చేసే భాగ్యము అందరికీ కలిగియాలని యాకోబు గారు గంటలు గంటలు ప్రార్థన చేసేవాడట ఆయన. అందుకే ఈజ్ ఎ గ్రేట్ ప్రేయర్ వారియర్ అని ఆయనకు ఒక పేరుండేది. అందుకే ఆ మోకాళ్ళు ఒంటె మోకాళ్ళ వల్లే ఆయన అన్నది. అయితే అటువంటి యాకోబు గారు రాసిన పత్రిక ఈ బైబిల్లో మనం ఉన్న చదివేది పత్రిక. అందుకోసమే ప్రాక్టికల్గా రాశాడు ఆయన యాకోబు పత్రికను. ఈ పత్రికను చాలా లైట్గా తీసుకోవాల్సినది కాదు. సొంత సహోదరుడైన యేసుక్రీస్తు సహోదరుడు తన యొక్క ప్రార్థనా జీవితాన్ని రంగరించి రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక. ఇలాగా ఈ పత్రిక అందుకే అనుభవపూర్వకంగా రాసిండు. విత్ ఎక్స్పీరియన్స్ హి రోట్ దిస్ లెటర్. యాకోబు రాసిన పత్రిక మీరు చూస్తారు. మొదటి అధ్యాయంలో ఏం రాస్తారంటే శ్రమలో సహనాన్ని మనం కర్పచాలి అని మొదటి అధ్యాయంలో రాస్తారు. రెండో అధ్యాయంలో సత్యాన్ని మనం అభ్యసించాలి. జాగ్రత్తగా వినండి. మొదటి అధ్యాయంలో శ్రమలో సహనాన్ని కనపరచాలి. రెండవ అధ్యాయంలో సత్యాన్ని అభ్యసించాలి. మూడవ అధ్యాయంలో నాలుకను ఎలాగా అదుపులో పెట్టుకోవాలి. మూడవ అధ్యాయంలో నాలుకను ఎలాగా అదుపులో పెట్టుకోవాలని దాని గురించి రాస్తాడు. నాలుగవ అధ్యాయంలో ఏ విధంగా మీరు సమాధానకర్తలై ఉండాలి, హౌ యూ షుడ్ బి పీస్ మేకర్స్, ఆ విషయాన్ని గురించి రాస్తాడు. 5వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు మన సహనాన్ని గురించి రాస్తాడు. తర్వాత 13 నుంచి 20 మనకు చదువుకున్నది ప్రార్థన గురించి. మన ప్రార్థన ఎలా ఉండాలి అని మాట్లాడతాడు. ఇలాగా ప్రార్థన గురించి మనము చదివిన వాక్యంలో ప్రార్థన గురించి రాశాడు. ఎఫెసీ పత్రిక 6:18 పౌలు గారు రాస్తారు, నిస్సందేహంగా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుండాలి మనము. దావీదు గారు కీర్తనలో రాస్తారు, ప్రార్థనకి సమయమే లేదు, అర్ధరాత్రి మొదలుకొని పొద్దున రాత్రి పడుకునే వరకు ప్రార్థన చేయాలి అని చెప్పి దావీదు గారు రాస్తారు. కానీ ఇక్కడ యాకోబు గారు ఈ 13 నుంచి 20 మనం చదువుకున్న దాంట్లో 7 ఇంపార్టెంట్ సమయాలు నిర్దిష్టంగా మనము ప్రార్థన చేయవలసిన ఎన్నిసార్లు 7 సార్లు నిర్దిష్టమైన సమయముల గురించి ఇక్కడ యాకోబు గారు రాస్తారు. ఆ 7 ఏ విధంగా ఏ టైము ఏ సమయం అనేది ఒక 10 నిమిషాలు 15 నిమిషాల్లో మనము దాన్ని చదివి ధ్యానించి ప్రార్థనతో ముగించుకుంటాం. మొదటిది 7 విషయాలు చెప్తున్నాను నేను. 7లో మొదటి విషయము 13వ వచనము. మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి, సమయము ఏ సమయంలో మనం ప్రార్థన చేయాలి? 13వ వచనం చదవండి. 5:13 మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలి. మొదటిది, जो शख्स तकलीफ में रहता है, हर तकलीफ झेलता है, उसको यीशु मसीह से प्रार्थना करना चाहिए. पहला कंडीशन, శ్రమ కలిగినప్పుడు మనము ప్రార్థన చేయాలి. పిల్లరా, సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు చెప్పలేదు మీకు శ్రమలు కలగాయి. बोले क्या आकाश? नहीं बोले उन्होंने.
మీకు శ్రమలు కలిగాయి, మీకు అనారోగ్యం కలగని, మీరు క్రైస్తవులు అయితే అన్ని సుఖాలే మీకు అని దేవుడు ఎప్పుడు చెప్పలేదు యేసుక్రీస్తు ప్రభు. ఇంకా మనము దాంట్లో ఎంతో చూస్తే మనము ఈ యోహాను రాసిన పత్రిక 16:33లో క్లియర్గా చెప్తాడు ఆయన, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయని, శ్రమలు కలుగుతాయి మీకు. ఇప్పుడు కొంతమంది ఇక్కడ మన హైదరాబాద్లోనే కాదు, ఇంకా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకా ఎక్కడైనా కానీ కొంతమంది ప్రాస్పరిటీ స్పీకర్స్ అంటే ఏం బోధకులు అంటారు వీళ్ళను, చాలా పెద్ద పెద్ద బోధకులు. వాళ్ళు ఏం చెప్తారు, యేసుని నమ్ముకోండి, అన్ని శ్రమలు దూరం అయిపోతాయి, రండి కల్వరి టెంపుల్కి రండి, అన్నీ పోతాయి, అన్ని శ్రమలు పోతాయి. యెరూషలేం ట్రిప్ అయ్యండి ఒకటి, హోలీ ల్యాండ్, అన్ని శ్రమలు పోతాయి, మీకు ఐశ్వర్యం కలుగుతుంది యేసుక్రీస్తు నమ్ముకుంటే. డబ్బులు డబ్బులు డబ్బులే డబ్బులు, పైసలే పైసలు అని చెప్తారు పాస్టర్లు ఆకర్షించుకుంటానికి. మనము బైబిల్లో ఉన్న వాక్యం చెప్తే ఇట్లా ఖాళీ కూర్చోలు, అదే వాడు అన్ని చెప్తే ఫుల్ అక్కడికి పరిగెత్తుతారు జనం. ఆ బోధకు ఆకర్షితులైతారు. వాక్యము ఉన్న వాక్యాన్ని మనం చెప్పే బోధకు ఎవరు ఆకర్షితులు కాదు. ఈయనండి ఊకే శ్రమలు వస్తాయి, నీకు పైసలు రావు, ఏం రావద్దు, ఈయన మాత్యం ఈ విధాలని అక్కడికి పోతే ఆయన నేను కోటీశ్వరులు అయిపోతావు, నువ్వు అదైపోతావు, ఇదైపోతావు, మిస్టర్ ఇండియా, మిస్ ఇండియా నువ్వే, అక్కడికి పరిగెత్తుతారు. ఇది జరిగే తంతు. వీళ్ళగా యేసుక్రీస్తు నమ్మండి, బైబిల్లో ఉన్న వాక్యాన్ని నమ్మండి. మీరు బైబిల్ ఎప్పుడు చెప్పది నీకు శ్రమలు కలగాయని చెప్పింది. అందుకే యాకోబు రాస్తాడు, నీకు శ్రమ కలిగిన అతను ప్రార్థన చేయవలెను. వీళ్ళరా ఈ లోకంలో శ్రమలు కలుగుతాయి. 2 తిమోతి 3:12 ఆ మాట రాస్తాడు. ఓరు తిమోతికి రాస్తూ చదవనక మాట. 2 తిమోతి 3:12, 2 తిమోతి 2:12. ఒకడు 3:12 తీయండి, ఒకడు 2:12 తీయండి, 2 చదవండి. 3:12 చదవండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించిన వారందరూ హింస పొందుతురు. 3:12, 2:12. సహించిన వారైతే ఆయనతో కూడా ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగలను. సహించాలి మనము. ఒక విశ్వాసిగా లోకస్తుల కంటే మనకు ఎక్కువ శ్రమలు సంభవిస్తాయి. ఏమండి आकाश जी मेरी तरफ देखिए, मेरे आंखों में आंख डाल के देखिए, जब आप कच्चा ये होता बाइबल में बाद में लिखना, घर जाके सही बोले नहीं बोले बोल के वेरीफाई करना. ఇప్పుడు ఏమంటాడు దేవుడు, విశ్వాసిగా లోకస్తుల కంటే మనకు ఎక్కువ శ్రమలు కలుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు అన్యులకు కూడా శ్రమలు కలుగుతాయి. అన్యులకు శ్రమలు కలిగాయి, క్రైస్తవులకి శ్రమలు కాదు. శరీర రీత్యా మన శరీరం అన్యుల శరీరం ఒకటే కదండి, బాడీ. इनको क्या तकलीफ होता, अपने को कोई तकलीफ होता नहीं होता. వానికి గుండె జబ్బు వస్తుంది, మనకు గుండె జబ్బు వస్తుంది. వానికి జ్వరం వస్తుంది, మనకు జ్వరం వస్తుంది. వాళ్ళకు డెంగ్యూ వస్తుంది, మనకు కూడా డెంగ్యూ వస్తుంది. అయితే మనకు ఆత్మీయంగా శరీరరీతిగా ఒక రీతి ఉంటాయి, కానీ బాహ్యంగా శ్రమలు ఒక రీతిగా, అన్యులకు మనకు ఒక రీతిగా ఉంటాయి. కానీ ఆత్మీయంగా మనము వారికంటే మనము ఎక్కువ శ్రమలు పొందుతాం.
ఆత్మీయంగా. స్పిరిచువల్లీ వి సఫర్ ఎ లాట్ దాన్ ద జెంటైల్స్. ఆత్మీయంగా మన ఒక విశ్వాసిగా స్పిరిచువల్ శ్రమలు మనకు సంబంధించి ఇది అన్యులకు సంబంధించాయి. చాలా మటుకు మనకు స్పిరిచువల్గా, ఫైనాన్షియల్గా, మరి ఫిజికల్గా ఎన్నో శ్రమలు మనకు సంభవిస్తాయి. నాకు వచ్చిన శ్రమలు నీకు రావు, నీకు వచ్చిన శ్రమలు నాకు రావు అని శ్రమలు వస్తాయి. వేరు వేరు శ్రమలు వస్తూనే ఉంటాయి. నువ్వు బాప్తిజం తీసుకుని రక్షణ పొంది యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీకు శ్రమలు తప్పకుండా వస్తాయి. ఒక సిస్టర్ని ఇక్కడ కూర్చున్న సిస్టర్ని అడిగినా నాకేం రావండి శ్రమలు అన్నది సిస్టర్. నాకేం శ్రమ లేదు, నాకేం ఇబ్బంది లేవండి, నాకేం ప్రాబ్లమ్స్ లేవు అంటే నువ్వు లోకంతో ఎక్కడో కాంప్రమైజ్ అయినట్టే. నీకు శ్రమలు లేవు అంటే. క్రైస్తవుడు విశ్వాసి బాప్తిజం తీసుకుని రక్షణ పొందితే శ్రమలు తప్పకుండా కలుగుతాయి. శ్రమలు కలగడం ఎవరు చెప్పండి? అందరికీ శ్రమలు కలుగుతాయి. నాకేం లేవు, నాకేం ప్రాబ్లం లేదు, నేను హాయిగా టింగురంగా ఉన్నాను అంటే కుదరదు. ప్రతి ఒక్కరికి శ్రమలు కలుగుతూనే ఉంటాయి. అందుకే యాకోబు అంటాడు, నీవు శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమలను ప్రార్థన రూపంగా దేవుని ఎదుటికి తీసుకుని రాదు. దేవుని ఎదుటికి ఆ శ్రమలను తీసుకొచ్చి దేవుని నుంచి నువ్వు ప్రార్థిస్తే దేవుడిని శ్రమలను తీసేయడండి అప్పటికప్పుడు. కానీ శ్రమలలో నుంచి బయటపడే మార్గాన్ని నీకు బోధిస్తాడు. ఆర్థికమైన ఇబ్బందులు ఒకటేసారి తీసుకొచ్చి ఈ తల మీద ₹1 మూట వేయడు. ఒక మార్గం చూపిస్తాడు మీకు, ఈ శ్రమల నుండి ఎలా బయటపడాలి అని. కొంతమందికి ఎంత ప్రార్థన చేసినా కానీ ఏమంటే ఆ శ్రమలు పోతలేవు, ఏం పోతలేవు. పోతాయమ్మా, ఆ పోయే మార్గాన్ని దేవుడు దాన్ని నువ్వు గుర్తించాలి. ఆ శ్రమల నుండి జయించేదానికి అవి సహాయపడతాయి. సమయం మనం 7 సమయాల గురించి ధ్యానించుకుంటున్నాం ఇప్పుడు. మొదటిది ఏంటి? శ్రమ అనుభవించినప్పుడు ప్రార్థన చేయాలి. రెండవది అదే 13వ వచనంలో, ఎవరికైనా సంతోషము కలిగితే అప్పుడు ప్రార్థన చేయాలి, కీర్తనలు పాడాలి, పాటలు పాడాలి. రేపు ఫస్ట్ వస్తుంది, జీతం పడుతుంది, జేబుల పట్ట ఇట్లా కనబడుతుంటుంది ఎక్కువ. సంతోషమే సంతోషమే సమాధానమే అని పాడుకుంటామంటాం మన మనసులో. ఎప్పుడైతే అది పోతాయో మళ్ళా మాడిపోయిన ముఖం అయిపోతుంది మనకి. ఇక్కడ యాకోబు అంటాడు, ఎవరికైనా సంతోషం కలిగినా అతను, నేను పోయినసారి కూడా చెప్పాను, నేను పోయిన ఆదివారం సంతోషం కలిగి ఉంటే మనసులకి వెళ్ళి పాటలు వస్తుంటాయి, కూని రాగాలు. ఇప్పుడు ఆకాశ స్వరము పాట పాడే స్వరం కాదు, కానీ బాగా సంతోషం వచ్చిందంటే అని మాట్లాడుతూ ఉంటాడు. అది సంతోషం ఎక్స్ప్రెస్ చేస్తాడు, జాయ్ అన్నట్టు. అది పాట రాముడు కూడా పాట పాడతాడు సంతోషం అయితే, హృదయంలో సంతోషం ఉంటే. ఇక వాడి హృదయంలో సంతోషం ఉండని వాడికి ₹1,00,000 వచ్చినా వాడు పాట పాడాలంటే వాడి పండగ హృదయం. మామూలుగా సంతోషం కలిగితే అప్పుడు మనం ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. అయితే ఎప్పటిదాకా కీర్తనలు పాడాలంటే మళ్ళీ దుఃఖము రాకుండా మట్టుకు కీర్తనలు పాడాలి, పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి. అప్పుడు నీకు దుఃఖం అనేది రాదు. మేము చదువుకుంటప్పుడు హిందీలో ఒక ఇది ఉండే దోహే అంటుంది, కవియతే దోహే. दुख में समरण सब करे, सुख में करे न कोई, जो सुख में समरण करे दुख काहे को होई. అర్థమైందా? सुख में समरण सब करे,
సుఖంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు దేవుణ్ణి స్మరిస్తారు. దుఃఖమే కదేనా కోయి जो दुख में सुमरण जो सुख में सुमरण करे दुख काहे को होय. దుఃఖంలో ఉన్నప్పుడు సుఖంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చెప్పింది పాటలు పాడుకుంటూ హాయిగా ఉంటారు. ఉండాలా, అప్పుడు నీకు దుఃఖం అనేది కలగదు. పిల్లరా, అది కలగకుండా ఉండాలంటే, నీకు దుఃఖం రాకుండా ఉండాలంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. వాట్ ఈజ్ ప్రివెంటివ్? నువ్వు దేవుని స్తుతించి ఉండాలా, అప్పుడు నీకు దుఃఖం రాకుండా ఉంటుంది. ఇప్పుడు కరోనా వచ్చిందండి. కరోనా ఎంతమందికి తెలుసు? 1920లో కరోనా అన్నప్పుడు కరోనా వచ్చినవాడు మందులు తీసుకుంటాడు, రానోడు కూడా లీటర్లు కషాయం తాగేవాడు, గుడ్లు తినేవాళ్ళు, ఉడకబెట్ట గుడ్లు ఇప్పుడు తినేటిని మింగేవాళ్ళు, ఇంట్లో కషాయం చేసుకునే. కరోనా వచ్చింది ఆయనకు? రాలే. కానీ ప్రివెన్షన్, కరోనా నాకు వస్తుందేమో అని భయానికి ఏం చేసేవారు? కషాయం తాగేవారు, ఆవిర్లు పట్టేవారు. అందరు పట్టింది కదా, నువ్వు కూడా. అది ప్రివెన్షన్. అది పిల్లారా, ప్రార్థన కూడా ప్రివెంటివ్ ప్రార్థన. దీనికి ప్రివెంటివ్ ప్రార్థన, నీకు దుఃఖం కలగకుండా ఉండేటందుకు సుఖంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండు, అప్పుడు నీకు దుఃఖము కలగదు. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, దేవా నాకు ఈ దుఃఖం ఎందుకు ఇస్తున్నావు దేవా, నువ్వు ఉన్నావా లేవా, ఇన్ని రోజులు చెప్తూ పోతేనే ఆయన నాకు దుఃఖాలు కల్పించడం దేవా. నువ్వు సుఖంలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన మరచావు. సుఖంలో ప్రార్థన చేస్తే నువ్వు దుఃఖం ఎందుకు కలుగుతుంది? కలగది. అందుకే ప్రివెంటివ్ టైప్ ప్రార్థన ఉండాలి. ప్రేయర్ మస్ట్ బి అవర్ ఫస్ట్ రిసోర్స్, నాట్ లాస్ట్ రిసార్ట్. మొదటి రిసోర్స్ ఉండాలని మనకు. చాలా మందికి విశ్వాసంలో యేసుక్రీస్తు ఒక స్పేర్ టైర్, స్టెప్నీ. యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? స్టెప్నీ అవసరం ఎప్పుడు వస్తుంది? గారు ఇన్నోవా బండి ఉంది, ఎక్కడికో వేరే తప్పని పంక్చర్ అయింది. అప్పుడు అయ్యో అందరూ బండ్ల టైర్, హార్డ్ టైర్ ఎంత మోసం చేసింది అని. అప్పుడు స్టెప్నీ ఉన్నదా? తీయండి స్టెప్నీ. యేసుక్రీస్తు ఎప్పుడు గుర్తుకొస్తాడు? కష్టంలో. చాలా మంది క్రైస్తవ విశ్వాసులకు మన క్రీస్తు ప్రభువు ఒక స్పేర్ టైర్ లాంటి వాడు. కష్టాల్లోనే గుర్తొస్తాడు, మంచిగా గుర్తురాడు. బండి నడుస్తుంది, చెల్లెల్లో పాల్పించారు, చల్తే రైతా. ఎప్పుడైతే బండి ఆగుతుందో, కొత్త బండేనండి, BMW కొత్తది అయినా పంక్చర్ అవుతుంది కాదా? ఏ వినోద్ గారు, బండికి పంక్చర్ అయ్యేది, బస్ అవుతుంది, పంక్చర్ అవుతుంది, ఎక్కడో మూల కొడుతుంది, పంక్చర్ అవుతుంది. అప్పుడు స్టెప్ని ఉన్నదా అండి మనకు? టికెట్ ఉన్నది, స్టెప్ని రావట్లేదు. కానీ ఇవాళ స్కూటర్లకు స్టెప్నీ లేవు. ముందు బజాజ్ చేతలకు స్టెప్నీ వస్తుండే ఎంత. యాక్టివా బిక్టివా బండ్లకు ఏమి స్టెప్నీ లేవు. జీసస్ క్రైస్ట్ లేనే అంటారు వాడైతే. కానీ ఆ టైంలో ఉండే ముందు జాగ్రత్తతోనే అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు స్టెప్నీ పెట్టారు. ఇప్పుడు నీ బాధను పడుకో, స్కూటర్ పంక్చర్ అయిందనుకో, దేవదాన్ని ఏం చేస్తావు? నూకుంటా పోతే ట్యూబ్ పోతుంది. చచ్చినట్టు అక్కడ పడేయాలా, పోవాలా, ఎవరినో పట్టుకొని రావాలా, ఇక్కడ రాదు మనకు టైర్లు.
ఎవడో రావాలో ఎవడో చేయాలి అంతే. కనుక పిల్లరా మనము ఆ పరిస్థితి రాకముందే మనము అది క్యూర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సుఖంలోనే మనం ప్రార్థిస్తూ ఉండాలి, దుఃఖం రాకుండా ఉండాలంటే. ఈ బిజినెస్ ఎప్పుడైతే ఫ్లరిష్ అవుతుంటుందో, నన్ను దిక్కులను బిజినెస్ అక్కడి నుంచి ఆర్డర్స్ వస్తుంటాయి, ఇక్కడి నుంచి ఆర్డర్స్ వస్తుంటాయి, అప్పుడు నువ్వు దేవుడిని ప్రార్థిస్తున్నావు. నువ్వు సడన్గా ఒక్కబడిన అనుకో బిజినెస్లో, అప్పుడు లక్ష్మి మీద తువాలు వేసుకొని కూర్చొని అయ్యో నా బిజినెస్ అంతా లాస్ అయిపోయానే ఇట్లా, అది దట్ ఈస్ నాట్ ద థింగ్. अच्छे वक्त में तुम खुदा को मानो, बुरा वक्त नहीं आता जब. ఇప్పుడు మూడవది ఎన్ని చెప్పారంటే శ్రమ సంతోషం. మూడవది 14వ వచనం, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతని సంఘపు పెద్దలను పిలిపింపవలెను. ఇక్కడ యాకోబు గారు రాసి చెప్తున్నారు, మీలో రోగి అయినవాడు ప్రార్థన చేయాలి. రోగం అంటే మరీ ప్రతిదీ ఒక ఆ రోగం ఈ రోగం అని భయంకరమైన రోగాలని ఊహించకండి. బలహీనత కూడా ఒక రోగమే. శరీరంలో హెమోగ్లోబిన్ లేదు, అదే ఒక రోగమే. చాలా మంది సిస్టర్స్ బయటికి మంచిగా పుష్టి కనిపిస్తారు కానీ లోపల రక్తహీనత, హెమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, వైట్ సెల్స్ తక్కువ ఉన్నాయి, అది రోగమే, వీక్నెస్ రోగమే. అయితే అప్పుడు నువ్వు ఏం చేయాలా? నువ్వు సంఘ పెద్దలు పిలిపించి ప్రార్థన చేయాలి. ప్రతి దానికి ప్రార్థన యొక్క లింక్ యాకోబు రాసుకున్నాడు తన ఎక్స్పీరియన్స్తోని. యేసుక్రీస్తు యొక్క సహోదరుడు రాసుకున్నాడు. ఇది ఎవరో ప్రవక్త అక్కడ ప్రవక్త ఇక్కడ ప్రవక్త కాదు, సొంత సహోదరుడు. ఏమంటుండో రోగి అయినప్పుడు ప్రార్థన చేయాలా. హాస్పిటల్ విజిట్ పోతాం మనం, చాలా కండిషన్, సివియర్ కండిషన్. మీరు బతకడంటే ఒక గంట 2 గంటలు మా అంటే బ్రతుకుతాడు అన్నప్పుడు కూడా మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసి ప్రయోజనం బ్రదర్ అయిపోయింది, డాక్టర్లే చెప్పారు ఆల్రెడీ వెంటిలేటర్లో ఉన్నారు, ఇక అయిపోయింది అన్నా కానీ మనము షుడ్ నాట్ లూజ్ హోప్, ప్రార్థన చేయాలి. ఇంకో విషయం ఏంటంటే, మనము రోగిని చూడమైనప్పుడు మనం ఎక్స్ట్రా చేయొద్దు. అక్కడ ఎక్స్ట్రా అంటే కొంతమంది ప్రార్థన చేస్తానికి పోయి వాడు రోగం ఉన్నాడు, ఏం చేస్తాడు, అయ్యగారి చూడండి, నా రిపోర్ట్ చూడండి చూపిస్తాడు మనకు ఏదో. ఇక మనం ఏం చేస్తాం, ఆ ఎక్స్ట్రా రిపోర్ట్ ఇంట్లో చూసి అది ఇక్కడ ఇది ఇదండి, ఇది అది ఏందో మనకు తెలియదు, ఏం లేదు. వాడు ప్రిస్క్రిప్షన్ చూపిస్తాడు, ఇన్ని మందులు రాశాడండి అని చెప్పి. ఆ ప్రిస్క్రిప్షన్ చూసి ఈ 3వ మందుని చూశారా, చాలా మంచిదండి, ఇది రోజు తీసుకోవాలా, అది స్టూల్ స్టాప్నర్. అది తెలియదు, ఏం లేదు మనకి, ఏదో చెప్పాలి కదా రోగికి. అసలు మందు చేయకూడదు, ప్రార్థన చేయాలా, రావాలి. అంతేగాని అక్కడ పోయి వాడి ప్రిస్క్రిప్షన్ చూసి వాడిని ఎక్స్రే రిపోర్ట్లు, ఈసీజీ ఇట్లా ఇట్లా మనకు సైన్ ఇలాంటి సిగ్నేచర్ ఈసీజీ చూసి ఇది వీధి పోవద్దండి, కొంచెం కిందికి రావాలా, అలాగే వట్టిదే మనకి తెలియదు, పోవట్లేదు. మనకేం తెలుస్తుందని డాక్టర్లు చూసి చెప్తారు కానీ మనకేం తెలుస్తుంది? ఈసీజీ, ఎక్స్రేలు. రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ షుడ్ బి వెరీ మినిమల్ ఉండాలా. చిన్న ప్రార్థన చేయాలి, గంటలు పెద్ద ప్రార్థనలు, యేసునామంలో ఆమెని మర్చిపోయి కొంతమంది ప్రార్థన చేస్తూనే ఉంటారు. రోగి దగ్గరికి పోయినప్పుడు చిన్న ప్రార్థన చేయాలి, పెద్ద ప్రార్థనలు చేయకూడదు. ప్రార్థన కూటాలలో నువ్వు చేయి, కానీ రోగి దగ్గర పోయినప్పుడు ఈ కొద్ది జాగ్రత్తలు మనం పాటించాలి. అయితే రోగి ఉన్నప్పుడు ఆయనకు ప్రార్థన చేయాలి. 4వది 3 అయినాయండి, ఏవేమైనాయి? శ్రమ, సంతోషము, ఆనందము, సంతోషము, రోగం వచ్చినప్పుడు. 4వది 15వ వచనము,
అతడు పాపము చేసిన వాడైతే క్షమా అక్కడ కూడా ప్రార్థన లింక్ పెట్టాడు ఆయన. పాపము చేసిన విశ్వాసి, ఒక విశ్వాసి చేసే పాపం ఏముంటుంది చెప్పండి? ఒక రక్షణ పొందిన క్రైస్తవుడు చేసే పాపం ఏముంటుంది? పడిపోవడం. ఇప్పుడు మనం భయంకరమైన దేవుని విశ్వాసాన్ని పెట్టి వాణి చప్పుడు వీని దోసుకుని అసలు పాపాలతో మనం చేయం కదా. మనం చేసే పాపాలు ఏం పాపాలు అంటే రెండు టైప్ పాపాలు. సిన్స్ ఆఫ్ ఒమిషన్, సిన్స్ ఆఫ్ కమిషన్. చేయవలసిన పాపము, చేయరాని పాపము. పిల్లరా, సిన్స్ ఆఫ్ కమిషన్ అంటే, సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటే మనం కొన్ని చెయ్యాలి. బైబిల్లో కొన్ని పాపాలు రాసి ఉన్నాయి, దాదాపు ఒక 12 వరకు రాసి ఉన్నాయి. సులువుగా చిక్కులు పెట్టే పాపాలని. విశ్వాసులకే అది పరిమితం. ఏం పాపాలు అవి? ఎందుకంటే 10 ఆజ్ఞల గురించి మనం చాలా కేర్ఫుల్గా ఉంటాం. అయితే చెయ్యవలసిన కొన్ని విషయాల్లో మనం కొంచెం అజాగ్రత్తగా ఉంటాం. సులువుగా చిక్కులు పెట్టే కొన్ని పాపాలలో ప్రార్థన చేయకుండా ఉండడము పాపము. ఇది తప్పు కాదు, ఇది పొరపాటు కాదు అమ్మా. ప్రార్థన, ఎంతమందికి ప్రార్థన వస్తుంది? ప్రార్థన చేయకపోవడము పాపం అని మొదటి సమూయేలు గ్రంథము 12:23 చదవండి. అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. మొదటి సమూయేలు 12:23. మొదటి సమూయేలు 12:23 తీసిండ్రా? ఫస్ట్ సమూయేల్. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానడం వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడు కాదండి. చూసారా ఎంత క్లియర్గా రాస్తున్నాడు? ప్రేయర్ ప్రతి ఒక్కరు ఆకాష్ అరే క్లియర్లీ విక్రమ్ మహాపర్ యేసు క్రీస్తుకు విరోధంగా పాపము చేసిన వాడైతే నేను ఒకవేళ ప్రార్థన నేను చేయకపోతే, విశ్వాసం చేసే పాపాలలో మొదటి పాపం ఏం పాపము? ప్రార్థన చేయకపోవడం పాపము. రెండవది, ఇదే జేమ్స్ రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 4:17 ఉన్నది ఒక చిన్న పాపం గురించి. చదవండి. జేమ్స్ 4:17 యాకోబు రాసిన పత్రిక 4:17 ఒక పాపం రాసి ఉందండి. ఈ పాపం మనం అందరం చేస్తాం. చదవండి. కానీ మనం ఏం చేయమనుకుంటాం? కాబట్టి మేలైనది చేయనిరిగియు అలాగ చేయని వానికి పాపము కలుగును. ఇది విన్నారా మీరు? పాపం ఎవరు కలుగుతుందట? ఎవరి మీద పోతుంటే వాడు దిచ్చపోడు, అయ్యా దో పైసే దో మాలి అరే నెయ్యజా. మేలైనది చెయ్యలేని, మేలు చేయని వారికి పాపము. ఇది ఎప్పుడన్నా ఆలోచించావా? రేపు నువ్వు నరకానికి పోతే, అయ్యా నేను అన్ని మంచి పనులే చేశాను, నేను గుడికి పోయాను, చందా చేశాను, అది చేశాను, ఇది చేశాను, ఉపవాసాలు ఉన్నాను. నువ్వు ఫలానా రోజు ఆయనకు మేలు చేయాలని వాడు యాక్సిడెంట్ అయి కింద చచ్చిపోయి రక్తంలో కొట్టుకుంటూ ఉంటే వాడిని హాస్పిటల్కి తీసుకుపోయినావు. నువ్వు చూసి అటుకోమని నింపుకొని పోతావు. నువ్వు ఏమంటున్నాండి? 4:17 మరొకసారి చదవండి అందరికీ వినబట్టట్లు. కాబట్టి మేలైనది చేయనిరిగియు అలాగ చేయని వానికి పాపము కలుగును. అలాగ చేయని వానికి పాపము. మొదటి పాపము ప్రార్థన చేయవానికి పాపము.
రెండో పాపము మేలు చేయగలిగి మేలు చేయనెరిగి కూడా చేయకపోవడం పాపము. సామెతలు 14:2 ఇంట్లో కూర్చున్న పాపం ఉందండి. ప్రావర్బ్స్ 14:2 ఏం పాపం అది? యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవాయందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. 14:21 తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయవాడు. అయ్యా చూసారా అండి ఇది? అమ్మా విన్నారా సిస్టర్స్? ఏంది? పొరుగు వారిని తిరస్కరించిన వాడు పక్కింటోడు కనబట్టి పొద్దు పొద్దుగా వీరి ముఖం చూసేది రా మీరు ఒక పైసా కొట్టది. పొరుగు వారిని తిరస్కరించు వానికి పాపము చేయవాడు. ఇది ఎన్నో పాపము? మొదటి పాపము ప్రార్థన చేయకపోవడం పాపము. మేలైనది ఎరిగి కూడా పాపం చేయలేదు అది పాపము. పొరుగు వారిని తిరస్కరించడం పాపం అంటున్నాడండి బైబిల్. ఇలాగా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవం అంటే ఆషామాషి మజాకా కాదది. చాలా కేర్ఫుల్ ఉండాలి. ఒక్కొక్క విషయం కేర్ఫుల్ ఉండాలి. చిన్న చిన్న పాపాల నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. అన్ని మంచిగా కనబట్టలేదు బయటికి, లోపలి ఇవన్నీ పాపాలు. విశ్వాసం లేవా ఈ పాపాలు? నేనే ఎన్నిసార్లు ఈ పాపాలు చేసినాను. నేను మేలైనది చేయాలని ఎన్ని కూడా నేను చేయలేదు. పొరుగువాన్ని తిరస్కరిస్తాం చాలా మంది. పక్కింటితో మాట్లాడాం మనము, ఎడమొఖం పెడమొఖం ఉంటాం మనము. బైబిల్ అంటుంది నీ పొరుగువాన్ని తిరస్కరించేవాడు పాపం చేయవాడు. 4వ పాపం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14:23. రోమన్స్ 14:23. చదవండి, 9 అవుతుంది. అనుమానించేవాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినడు గనుక దోషి అని తీర్పు తీర్చినందును. ఏం చదువుతున్నాండి మీరు? 14:23. రోమీయులకు రాసిన పత్రిక 14:23. విశ్వాసము కానిది అది పాపం. ఏదో అది చదవండి. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. విశ్వాస మూలం కానిది అది పాపము. ఇది 4వ పాపమా 5వ పాపమా? విశ్వాసం చేసే పాపాలు. జేమ్స్ రాజుడు ఈ పాపాల గురించి చెప్తున్నాడు ఇక్కడ. మీలో ఎవరైనా పాపం చేస్తే జేమ్స్ యాకోబు ఏదో మీరు కట్టుకొని వాడిని కొడిచి వీడిని దొంగతనం చేసి వాళ్ళ అక్కడ వ్యభిచరించి ఈ పాపాల గురించి కాదండి. విశ్వాసులు చేసే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఇవి. విశ్వాసం కానిది పాపము. ఇంకొక పాపం చూస్తామా? 1 కొరింథీ 18:12. 1 కొరింథీ 18:12. 1 Corinthians chapter 18 verse 18 16. sorry 8. సారీ 8:12. 8:12 సిస్టర్. ఇలాగ సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి మీ సహోదరులకు విరోధముగా మాట్లాడితే పాపం అంటున్నాడు ఇక్కడ. చూసారా పిల్లరా? 8:12
sin. So against the brethren and move their weak conscience, sin against Christ. వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడం వలన ఎవరినైనా నువ్వు నొప్పిస్తే నీ మాటల వలన ఎవరైనా నువ్వు నొప్పించడం అనుకో అది పాపము. ఈ సహోదరుని నీ మాటల వలన అతని మనసు నొచ్చింది, మనస్సాక్షికి లోనయ్యండు. ఎంత పెద్ద మాట, అది పాపం అంటుండి ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు. अपने बिरादरी में किसी को भी दिल दुखाया तुमने, मंदिर तोड़ो, मस्जिद तोड़ो, दिल मत तोड़ो. क्या है, समझ में आया? हाँ, किसी का दिल नहीं तोड़ना. ऐसा बोलूंगा भी जाके कल मस्जिद तोड़ेंगे, तुम जाके मंदिर तोड़ेंगे, नहीं, बात बोल रहा हूं मैं. हाँ, दिल नहीं तोड़ना किसी का. ఇక్కడ మనస్సాక్షి సహోదరుని మనస్సాక్షి నొప్పిస్తే అది పాపము. ఇంకొక పాపం చూద్దామండి, నాట్ గివింగ్ విట్నెస్, సాక్ష్యం ఇవ్వకపోతే అది పాపం అటండి. లేవీయులకు రాసిన పత్రిక 5 లేవీకాండం 5:1. లేవి 5:1. ఒకడు ఒట్టు పెట్టుకున్న వాడని తాను చూచిన దాన్ని గురించి దాని తనకు తెలిసిన దాన్ని గురించి కానీ సాక్షి అయిపోయి దాన్ని తెలియక పాపము చేసిన చాలండి. తెలిసి ఉండి కూడా చెప్పకపోతే అది పాపం అంటుండండి ఇక్కడ బైబిల్. ఎన్ని పాపాలండి ఇవి? ఇవి నేను పదాజ్ఞా పాపాల గురించి చెప్తలేదు నేను, అవి వేరేవి. అవి కరుడు కట్టిన పాపాలు అవన్నీ. ఇవి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఇవి. జేమ్స్ రాస్తున్నది, యాకోబు రాస్తున్నది వీటి గురించే. మీలో పాపము చేసిన వాడు ఉంటే వాటి గురించి మీరు ప్రార్థన చేయాలి. ఇది ఎన్నో విషయము ప్రార్థన, ఎన్నో సమయం చేయాలి ప్రార్థన. నేను 7 ప్రార్థనల గురించి చెప్తున్నాను. నేను ఎన్నైనాయి? 6 అయినాయా, 5 అయినాయా? ఇంత 6 అయినాయి. నెక్స్ట్ పాపము ప్రార్థన, ఆత్మీయ బలము కొరకు ప్రార్థన. 16వ వచనము 5:16. జేమ్స్ 5:16. ఎటువంటి ప్రార్థన చేయాలి మనము? మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్టు ఒకరికొకరు ప్రార్థన చేయుడి. చదవండి ఇంకా. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలం కలిగిన ప్రార్థన చేయాలి. బలహీనకు ప్రార్థన చేయకూడదు. దేవా నాకు అది ఇది అది అది నా జేబులో ఇది పెట్టు, అది పెట్టు, నా బుర్రలో బుద్ధి పెట్టు, జ్ఞానం పెట్టు, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు, అది ఇది కాదండి. ఇది బలమైన ప్రార్థన అంటే ఇక్కడ జేమ్స్ ఏమంటున్నాడు? మనఃపూర్వకమైన బలమైన ప్రార్థన. ఎప్పుడైతే మీరు సంఘానికి కూడుకొని వస్తారో సంఘంలో ఒక శక్తి ఉంటుంది. మీరు ఆ చిన్న ప్రార్థనలు చేయొద్దు నేను అంటలేను, అది చెయ్యాలా, కానీ దాని ప్రయారిటీస్ తక్కువ ప్రయారిటీ. అది చిన్న లాస్ట్ ప్రయారిటీ తీసుకుంటాను. మీ ఫస్ట్ ప్రయారిటీ ప్రార్థనలో బలమైన ప్రార్థన. ఇక్కడ జేమ్స్ నొక్కి చెప్తున్నాడు, బలమైన ప్రార్థన చేయాలా మీరు. బలహీనపు ప్రార్థనలు పనికి రావంటున్నాడు. ప్రియులారా, మీకు అందరికీ తెలుసు ఎవరో శద్రక్ మేషక్ అబద్నిగోలు. శద్రక్ మేషక్ వాళ్ళ పేర్లు చేస్తా. మీకు అసలు పేర్లు అనన్య, చెప్పండి. అనన్య, మిషాయల్, అజ్రయ, ఇది పేరు వాళ్ళే. నెబుకద్నెజర్ రాజా, ఇందువలన నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. నీ
నీవు అగ్నిలో పడేసినా సరే అందులో కాపాడగలిగిన శక్తి మా దేవుడికి ఉన్నది. కానీ లోపల ప్రార్థన చేసుకున్నారు వాళ్ళు దేవునికి, దేవా నీ గురించి మేము నిల్చుంటున్నాము, నీ చిత్తమైతే మమ్మల్ని జీవము కలిగిన ఈ భూమి మీద ఉంచు, లేదు నీ యొక్క పరలోక రాజ్యానికి మమ్మల్ని చేర్చు. అదే నీ బలమైన ప్రార్థన. ఆ ప్రార్థన దేవుణ్ణి కదిలించి వేసింది, దేవుని కాదు దేవుని పీఠాన్ని కదిలించి వేసింది ప్రార్థన. అక్కడి నుంచి లేచొచ్చిండు దేవుడు, డైరెక్ట్ అగ్నిగుండంలోకి వచ్చిండు. లేకపోతే నేను రాజు అంటాడు, 4వ వాని ముఖము దేవుని కుమారుని ముఖం వలెనున్నది. పరలోకం నుండి దిగి వచ్చిండండి. ఆ ప్రార్థన విని కదిలించి వేసిన ప్రార్థన బలమైన ప్రార్థన, అది బలమైన ప్రార్థన. అందుకే యాకోబు అంటాడు, మనఃపూర్వకమైన బలము గల ప్రార్థన అంటాడు. పిల్లరా, అటువంటి బలం గల ప్రార్థన మనం చేయాలి. ఎస్తేరు కూడా చేసిందండి ప్రార్థన. ఈరోజు నేను అహశ్వరోసు సముఖంకి వెళ్తున్నాను, నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా జనులు చనిపోకూడదు. యూదులను రక్షించాడు దేవుడు ఆ ప్రార్థన విని. ఇటువంటి ప్రార్థనను దేవుడు ఇష్టపడతాడు. దేవుని యొక్క మనము కెపాసిటీని గుర్తిస్తున్నామండి. సంఘంగా కూడుకొని మనము ప్రార్థిస్తే శక్తి విడుదలైతే ఈ సంఘంలో నుంచి మానవాతీతమైన శక్తి అంటారు దాన్ని. దేవునికి ఇష్టం ఆ శక్తి. ఆ శక్తి రిలీజ్ చేయాలని దేవునికి ఇష్టము. నా కొడుకు, నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె, నాలో ఉన్న ఆ శక్తిని గుర్తించిండు. దేవుని శక్తిని మనం గుర్తించి ఆ ప్రార్థన చేయాలి. నాకు అది ఇవ్వుదేవా, నాకు ఇది ఇవ్వుదేవా, అది ఇవ్వుదేవా, ఇది బలహీనమైన ప్రార్థనలు. జేమ్స్ అంటున్నాడు, బలము కలిగిన ప్రార్థన చేయండి, దేవుడు ఇష్టపడతాడు. వాట్ లవ్స్ ఇట్. పిల్లరా, నెక్స్ట్ మానవాతీతమైన అతీతమైన దేవుని శక్తి కొరకు ప్రార్థన 17-18 వచనం. ఏలియా మనవంటి స్వభావము గల చదవండి. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. చాలండి. ఇప్పుడు ఇక్కడ జేమ్స్ గారు యాకోబు గారికి తెలుసు ఏలియా చేసిన అద్భుత కార్యములు ఎన్నో ఉన్నాయి. దేవుడు కాకోలం పంపించి ఏలియాను పోషించాడు. ఏలియా సారేపతో ఆ విధవా దగ్గర ఎన్నడూ తరిగిపోనంత నూనె పిండి అనుగ్రహించాడు. 350 పైసలకు బయలు ప్రవక్తలను చంపాడు. ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు. ఇవన్నీ జేమ్స్ చెప్పలే. ఇక్కడ జేమ్స్ ఏం కోట్ చేస్తున్నాడు? యాకోబు అతీతమైన శక్తి, నేచర్ వర్షమును ఆగిపోయేటట్లు చేశాడు. ఏలియా ప్రార్థింపగా 3.5 సంవత్సరముల వర్షం కురవలేదండి. అది దేవుని పవర్ను ఏలియా ప్రార్థన ద్వారా పొందగలిగాడు. అది మానవాతీతమైన వర్షం మీద మన కంట్రోల్ ఉంటుందండి. వర్షం నువ్వు చెప్తే ఆగిపోతుందా? నీ చెప్తే ఆగిపోతుందా? దేవదానం చెప్తే ఆగిపోతుందా? ఆగది. కానీ దేవుని వలన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అందుకే ఇక్కడ యాకోబు ఈ అద్భుతం గురించి చెప్పుకొచ్చాడు. పిల్లరా, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నీకు ఒకవేళ సంఘంలో నీకు శక్తి కావాలా, సంఘం నుంచి ఆ శక్తి నువ్వు ట్యాప్ చేయాలంటే బలమైన ప్రార్థన సంఘంలో చేయాలి. ఇంటికాడ చేసుకో, నువ్వు కూర్చొని డూ యువర్ ఈ విషయస్ గురించి నీ గురించి
కానీ ఇక్కడ గుడిలో ప్రార్థనలు మాత్రం మానవాతీతమైన శక్తిని విడుదల చేస్తారు. ప్రార్థించాల. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో యెహోషువ ప్రార్థన చేస్తాడు, సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువు, చంద్రుడా నువ్వు అయ్యాలోనలో నిలువు. ఎంత సంతోషించాడండి దేవుడు. యెహోషువ మానవాతీతమైన పనులండి, ఇది దేవునికి సాధ్యమైన పనులు. ప్రార్థన ద్వారా యెహోషువ 10వ అధ్యాయం 12వ వచనం అనుకుంటా బహుశా నిలిపాడండి. సూర్యుడిని అక్కడ నిలిపాడు, చంద్రుడిని ఇక్కడ నిలిపాడు. నీకు నాకు అటువంటి బలమైన ప్రార్థన దేవునికి చేస్తే దేవుడు శబాష్ నా కుమారుడా, యు హ్యావ్ రైట్లీ హ్యాస్ ట్యాప్డ్ మై కెపాసిటీ, మై పవర్ యు హ్యావ్ ట్యాప్డ్. అటువంటి ప్రార్థన చేయండి. బలమైన ప్రార్థన, మానవాతీత శక్తులు విడుదల గురించి ప్రార్థన. అక్కడ బైబిల్లో రాసి ఉంటుంది. అక్కడ యెహోషువ 10వ అధ్యాయంలో అటువంటి చరిత్రలో ఎన్నడూ లేకపోయినా అటువంటి రోజు అని రాసి ఉంటుందండి. ఎటువంటి రోజు? సూర్యచంద్రుడు ఆగిన రోజు చరిత్రలో ఎక్కడ లేదట, బైబిల్లో రాయబడింది. అక్కడ దేవుడు నిజంగా ఎంత బురపడి ఉంటాడో ఆ ప్రార్థన విని, ఎంత విశ్వాసం ఆ ప్రార్థన చేశాడు. 11వ వచనంలో మన ప్రార్థనలో దేవుడు తన మానవాతీత శక్తులతో యెహోషువకు యుద్ధంలో సహాయపడ్డాడు. ఈయన కత్తితోని యుద్ధం చేసుకుంటే యెహోషువ దేవుడు ఎలా యుద్ధం చేశాడు? వాళ్ళతోని వడగళ్ళతో యుద్ధం చేశాడు. అక్కడ రాయబడిన మాట, కత్తితోని చంపబడిన వారి కంటే వడగలతో చచ్చిన వారి సంఖ్య ఎక్కువ అని. అంటే దేవునికి శక్తిని మనము చేయాలి. చివరిగా 19-20వ వచనంలో రాసి ఉంటుంది. ఏం రాసిందో చదవండి. 20వ వచనము 19-20. మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయిన ఎడల ప్రార్థన చేయాలి. ఇది చివరిది, 7వది. నేను మళ్ళీ అడుగుతాను మొదటి నుంచి 7 ఏంటి అని చెప్పాలి. మీరు మర్చిపోయానండి అంటే కుదరదు. 7వది ఏంది? మీరు సత్యం నుండి తొలగిపోయినట్లా విశ్వాసం మారు తొలగిపోతారు సత్యం నుండి. మొదట మాత్రం గుడికి చాలా ఇంటికి వస్తారండి, అందరికంటే ముందు వచ్చి కూర్చుంటారు. తర్వాత రారు, తొలగిపోతారు. ఆ దేవుడు ఏంటి, మందిరం ఏంటండి, అట్లా సత్యం నుంచి తొలగిపోయే వారి గురించి కూడా ప్రార్థన చేయాలి. ఇది పాపం అంటలేడు ఇక్కడ. సత్యం నుంచి తొలగిపోవట వారి గురించి మీరు ప్రార్థన చేయాలి. కొంతమంది మెల్లగా తప్పుకుంటారు, వారి గురించి ప్రార్థన చేయాలి. ఇప్పుడు చెప్పండి ఒకసారి ఆ 7 సమయాల గురించి మనం ఒకసారి చేసుకొని. మొదటిది శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. రెండవది ఎవరైనా హ్యాపీగా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. మూడవది రోగి అయినప్పుడు ప్రార్థన చేయాలి. నాలుగవది పాపము చేసినప్పుడు ప్రార్థన చేయాలి. ఐదవది ఆత్మీయ శక్తి కొరకు ప్రార్థన చేయాలి. ఆరవది అతీతమైన దైవిక శక్తి విడుదల గురించి మనం ప్రార్థన చేయాలి. ఏడవది సత్యం నుంచి తొలగిపోకుండా మనము ప్రార్థన చేయాలి. దేవుడు ఈ కొద్ది విషయంలో మన వినికిడిలో ఆశీర్వదించి దీవించుగాక. ప్రార్థించుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, పరలోకమున్న గొప్ప తండ్రి, దేవా తండ్రి, ఈరోజు మీ యొక్క సహోదరుడైన యాకోబు గురించి ధ్యానించేటందుకు మాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రం తండ్రి. దేవా తండ్రి, వారు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 13వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈరోజు మేము ఏ సమయాల్లో మేము ప్రార్థించాలనే విషయాన్ని మాకు గుర్తు చేసినందుకు వందనాలు, స్తోత్రం తండ్రి. దేవా, ఇటు విషయాలు మా తండ్రి మా హృదయంలో ఉంచుకొని మా అనుదిన ప్రార్థనలో తండ్రి మీ యొక్క అతీతమైన శక్తి
నీ యొక్క మానవాతీతమైన శక్తి గురించి మేము ప్రార్థించే వారిలాగా ఉండాలి. బలమైన ప్రార్థనలు చేసే వారిలాగా మమ్మల్ని తయారు చేయండి తండ్రి. ఒక ప్రార్థన యోధునిగా మమ్మల్ని తయారు చేయండి తండ్రి. ఇక్కడ వింటున్న ప్రతి కుటుంబం అయినా తండ్రి ఒక బలమైన కుటుంబము, ఒక ప్రార్థనా కుటుంబంగా తీర్చిదిద్దండి తండ్రి. నీ గొప్ప కృప వారి మీద ఉంచండి తండ్రి. ఆయన తండ్రి కొద్ది వినపములు యేసు నామములో మేము అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక సహవాసం ఇక్కడ చేయడం మనందరికీ ఆయన ప్రేమించు వారందరికీ ఇప్పుడు సదాకాలం తోడైన గాక.